ఉన్నారు, కౌన్సిలర్ ఏ రకంగా ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా ఉత్తేజపరుస్తున్నారు, ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, ఎట్లా ఉందక్క? ఒకటి తెలంగాణ వ్యాప్తంగా మేము ఉద్యమ సందర్భం నుంచి బంగారు తెలంగాణను సాధించే దిశగా కూడా ప్రతి పల్లెలో ప్రతి మండలంలో తిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆమన్గల్ మున్సిపాలిటీ వరకు ప్రత్యేకమైన సందర్భాన్ని నేను ఈ రోజు ఇక్కడ చూస్తున్నా. ఇది ఖచ్చితంగా పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాం. ఆమన్గల్ మున్సిపాలిటీలో గత 2 సార్లుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి, బీజేపీ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మిగతా మున్సిపాలిటీలు అంటే రాష్ట్రంలో ఉన్న మిగతా మున్సిపాలిటీతో పోలిస్తే అసలు ఆమన్గల్ ప్రజలు చేసుకున్న అన్యాయం ఏంది, అసలు వాళ్ళకి ఎందుకు ఈ క్షోభ అనిపిస్తుంది మాకు అడగడుగునా చూస్తే. ఎక్కడ ప్రతి వార్డులలో అనేక సమస్యలు, వ్యక్తిగతంగా ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఒకెత్తి అయితే డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, శ్మశాన వాటిక సమస్య కావచ్చు, ఇక్కడ చూస్తే డంపింగ్ యార్డ్ సమస్య కావచ్చు, ఇంకా అనేక ఒక వాటర్ ప్రాబ్లం కావచ్చు. అంటే మిషన్ భగీరథ పేరుతో మేము ఎంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా ఆమన్గల్లో మాత్రం ఇది బీజేపీ అడ్డాగా మార్చుకొని ఎటువంటి పనులు కాకుండా చూడడం అనేది అది ప్రజలందరూ చూస్తున్నారు. అందుకే ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈసారి మార్పు పక్కా అమ్మ. మేము ఇన్నాళ్ళు గోసపడ్డాము, మోసపోయినాము, ఈసారి మోసపోము. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఇంటికి ప్రతి మహిళలే కాదండి, చిన్న పిల్లలు కూడా మేము కంటు పోయకపోయినా సరే అడిగి మరీ వేసుకుంటుంటే వద్దు బిడ్డ అమ్మాలకు చెప్పండి చాలని మేము చెప్తున్నాము. ఓకే అక్క, మీరు గల్లీలో దిగినప్పుడు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు, మీ దృష్టికి ఎట్లాంటి సమస్యలు తీసుకొస్తున్నారు? ఒకటి కాంగ్రెస్ పార్టీలో అనేక పథకాలు చెప్పారు. ఈ రోజు యూరియా సమస్య, ఇందాక తండాకి వెళ్తే 1వ వార్డుకి వెళ్తే నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు. యూరియా సమస్య యాప్ అని పెట్టిర్రు. మాకు ఆ యాప్ల గురించి తెలియదు. మేము ఏదో వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. మాకు రైతు బంధు వస్తుండే, కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే, నీళ్ళని ఇచ్చిండు. ఈ రోజు రైతు బంధు దిక్కు లేదు, యూరియా సమస్య ఉంది. మా తండాలను గ్రామ పంచాయతీలు చేసిన దేవుడు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు 2500 ప్రతి మహిళకి ఇస్తాం, అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తాం అని చెప్పారు. ఈ రోజు వరకు దిక్కు లేదని చెప్తారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను పెళ్ళైన సంవత్సరంన్నర గడిచిపోయి నాకు బిడ్డ పుట్టింది, అయినా కూడా ఈ రోజు కళ్యాణ లక్ష్మి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నా ఇంటికి నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు. ఈ రోజు చిన్న బిడ్డ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కళ్యాణ లక్ష్మి లేదని చెప్పేసి ఏడుస్తున్నారు. అంటే అనేక పథకాలు, ఒక్కటి కాదు. కేసీఆర్ కిట్టు, తులం బంగారం, బాలింతల్ని ఇంటి వరకు తీసుకొచ్చి కన్న బిడ్డలాగా డెలివరీ చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి అంబులెన్స్ పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇలా అనేక పథకాలు కేసీఆర్ గారి హయాంలో చూసాము. ఈ రోజేమో అడుగడుగున ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉండే సమస్యలు, ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే అక్కడ లోకల్ వార్డ్ మెంబర్స్ గెలిచినప్పుడు మాకు మొహం చూస్తే మళ్ళీ ఈ రోజు వరకు దిక్కు లేరు. స్థానిక సమస్యలను చూస్తే కోకొల్లలుగా, వాటి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆ సమస్యలన్నిటినీ తీర్చాలంటే మేము ఈ రోజు అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలు. ఓకే, ముఖ్యంగా అన్ని ఏరియాస్ కి సంబంధించి ఏమో గానీ ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ బీజేపీ కంచుకోటగా పిలువబడుతుంది, అదే నడుస్తుంది, అదే ఆ పార్టీనే ఇక్కడ స్థాపితమైందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏ రకంగా బద్దలు కొట్టబోతున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి? ఖచ్చితంగా 15 వార్డులలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఈసారి ఆమన్గల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కడం ఖాయం అండి. బీజేపీ కంచుకోటగా చెప్పుకుంటున్న బీజేపీ పార్టీని కావచ్చు, ఇక్కడ ఉన్న ఆచార్య గారు ఒక్కటే అడుగుతున్నా, మేము వస్తాం తండాకో లేకపోతే ఒక వార్డుకో, ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం రండి. మీరు ఎక్కడ ఇన్ని రోజుల వరకు సమస్యల గురించి మాట్లాడకుండా ఎక్కడ పోయారు? ఓట్ల రోజు వచ్చి మొహం చూయించి వీళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఈ రోజు వరకు సమస్యలు పరిష్కరించకుండా ఎక్కడ పోయారు? ఇంతకు ముందు ఉండే బీజేపీ అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోసపోయారు. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ హామీల గురించి చెప్పి ఏమన్నా ఎలక్షన్ లో ఓట్లేయించుకుందో, ఆమన్గల్లో కూడా బీజేపీ అలా చెప్పి వాళ్ళని మాయ చేసి ఓట్లేయించుకుంది. కానీ ఈ రోజు ప్రజలందరూ కళ్ళు తెరిచిర్రు. మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి బుద్ధి చెప్తాం, మీకు ఓటేస్తాం అంటున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి అతను 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. అయినప్పటికీ కూడా తన భార్యని ఒక ఎస్టీ వార్డ్ లో ఉన్నటువంటి జెండాలు వచ్చిందని చెప్పేసి వాళ్ళ వైఫ్ ని అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఒక కౌన్సిలర్ సీటు వాళ్ళకి అవసరం అంటారా? ఒకటండి, ఇక్కడ ఏంటంటే ఏదో రకంగా ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కంకణం కట్టుకున్నారు. మేము ఈ రోజు అక్కడ తండాకు కూడా వెళ్ళినాం. 3వ వార్డు అది, అక్కడ 3వ వార్డు దగ్గరికి వెళ్ళినాం, నిన్న ప్రచారం చేసినాం. మేమందరం మా బంజారా బిడ్డలందరం, రాష్ట్ర వ్యాప్తంగా బంజారా బిడ్డలు, ఎందుకంటే లగచర్ల ఇష్యూ చూసిర్రు. కాంగ్రెస్ పార్టీ భూములు గుంజుకుంటుంటే బీజేపీ పార్టీ నోరు మూసుకొని కూర్చుంది. బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికింది. మరి ఆ రోజు ఈ ఆచార్య గారు బంజారా బిడ్డల వైపు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ
జనరల్ సీట్ గా ఉన్నప్పటికీ కూడా బంజారా బిడ్డల ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. బంజారా సంఘాలన్నీ కూడా బంజారా బిడ్డలకు రాజ్యాధికారం అవసరం అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. కాబట్టి మేము ఎస్టీ క్యాండిడేట్ ని అక్కడ నియమించడం జరిగింది. అంజలిని నియమించడం జరిగింది. కాబట్టి అంజలి రమేష్ ని గెలిపిస్తామని అంటున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా దాదాపు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్థానాలు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అయినా కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో రిజల్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి ఖాయమండి. ఎందుకంటే ఇక్కడ రాము శెట్టి గారు పార్టీలోకి రావడం, వాళ్ళు సేవ చేయడం అనేది ఒక ఎత్తు. జగదీష్ శెట్టి గారు కూడా పార్టీలోకి రావడం, ఉప్పల వెంకటేష్ గారు కూడా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు చేయడం, జైపాల్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక పథకాలు అందడం, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారంటే మాకు మంచి చేసే నాయకులు బీఆర్ఎస్ నాయకులు. రాము గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అతను చైర్మన్ క్యాండిడేట్ ఇక్కడ, సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎట్లా చెప్తారు? ఇప్పుడు రాము శెట్టి గురించి మేము ప్రచారం చేయడానికి వెళ్తుంటే అమ్మ మాకేం చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, మేము వస్తాం, మేము ఓటేస్తాం, అడుగడుగున వేస్తాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పటి వరకు మేము రాము శెట్టి గారు ఏ పార్టీలోకి వెళ్తారా అని చూస్తున్నాం. మంచి పార్టీని ఎన్నుకున్నారు, తెలంగాణను తెచ్చిన పార్టీని ఎన్నుకున్నారు. కాబట్టి మంచి పేరు ఉంది. ఓకే, థ్యాంక్ యూ.